నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తుంగభద్ర డ్యామ్ అంటే 3 రాష్ట్రాలకు తాగునీటికి వ్యవసాయానికి సహకరిస్తున్న తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణకు 3 రాష్ట్రాల సీఎంలండి. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ గారు ముగ్గురు కలిసి 3 చేతులు కలిపి 3 రాష్ట్రాలకు వ్యవసాయం కానీ తాగునీటికి కానీ ఈ తుంగభద్ర డ్యాము ఆధునీకరణకు చేతులు కలిపారండి. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ప్రజలు తాగునీటికి కానీ రైతుల అవసరాలకు కానీ ఈ డ్యామ్ చాలా ఉపయోగపడుతుంది. అట్లాంటి తుంగభద్ర డ్యామ్కు సంబంధించి గేట్లను అప్డేట్ చేసుకున్నారండి. మొత్తం జలాశయంలోని మొత్తం 33 గేట్లు ఆధునీకరణ పనులు రికార్డు సమయంలో విజయవంతంగా పూర్తి అయినాయి. కర్ణాటక పరిధిలో ఈ ప్రాజెక్టు కొత్త గేట్లు అమెరికా పూర్తి కాగా, మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య తుంగభద్ర జల వివాదాలు, నీటి వాటాలపై ప్రభుత్వ స్థాయి సమీక్షలు కొనసాగుతున్నాయి. అంటే ఈ తుంగభద్ర డ్యామ్ ఎలా ఉంటుందో ఏమనేది మనకు చూసుకుంటా పోతే, ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్యాము యొక్క మొత్తం 33 గేట్లను ఆధునీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తయింది. దీని ద్వారా భవిష్యత్తులో నీటి భద్రత మరియు పటిష్టమైన ఉంటుందనేది డ్యామ్ ఉంటుందనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఈ తుంగభద్ర డ్యాంలో ఈ ఎండలు తీవ్రత కానీ ఆధునిక పనుల నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టిందని, ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు మరియు వరద ప్రవాహానికి అనుగుణంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారని మనకు తెలుస్తుంది. కానీ 3 రాష్ట్రాల సీఎంలు కలిసి ఈ తుంగభద్ర డ్యాము యొక్క మనం చూసుకుంటా పోతే ఇంత అంత కాదండి. ఈ డ్యాము చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ కలిసి 3 సీఎంలు కలిసి ఒక చరిత్ర సృష్టించారండి. ఎందుకంటే ఈ కన్నడ నాట ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. 3 మంత్రులు ఒకే వేదికపై చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకునింది. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో సహా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఈ తుంగభద్ర డ్యాము గేట్ల ఆవిష్కరణకు 3తో పాటు కేంద్ర మంత్రి కూడా దగ్గరుండి ఇది హాజరయ్యారండి. అట్లాగే డీకే శివకుమారు, తాను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి 3 కలిసి చరిత్ర సృష్టిస్తామని తెలిపారు. ఎందుకంటే ఇది సువర్ణ రోజు. ఎందుకంటే 3 రాష్ట్రాల వాళ్ళకు తుంగభద్ర నదికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తుంగభద్ర జల సంరక్షణకు జనజేతలు దీక్ష చేసినట్టు కూడా మనకు తెలుస్తుందండి. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లు ప్రారంభించారు. ఇదే సహకారంతో జల వివాదాలకు పరిష్కరించుకోండి అని కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సూచన చేశారు. ఏమనంటే ఇదే సహకారంతో 3 రాష్ట్రాలు కూడా సహకరించుకోండి అని చెప్పారు. ప్రధాని మోడీ సహకారం చేస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కమిటీ ఏర్పాటు చేసి జల వివాదాలు పరిష్కరించుకోవాలి. కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, రైతుల కోసం ఒకటయ్యామన్న కర్ణాటక సీఎం శివకుమార్ గారు. ఎందుకంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలకు ఈ తుంగభద్ర డ్యామ్ అనేది చాలా కీలకమండి. ఇది జలనాడి 3 రాష్ట్రాలకు కూడా. ఈ తుంగభద్ర 73 ఏళ్ల తర్వాత కొత్త శోభను సంతరించుకునింది. 7 దశాబ్దాలుగా 3 రాష్ట్రాలకు సాగునీరు అందించిన ఈ ఆనకట్టకు కొత్తగా అమర్చిన 33 గేట్లను పునరుద్ధరణ నేటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. తుంగభద్ర ఆనకట్ట విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒకే ఏడుపైకి వచ్చి జల సంరక్షణ కోసం సంఘీభావాన్ని ప్రకటించారు. చూడండి, ఈ 3 రాష్ట్రాల సీఎంలు కూడా. ఎందుకంటే తాగునీరు కావచ్చు, ఈ నీరు ఈ తుంగభద్ర డ్యాము 3 రాష్ట్రాలకు కూడా నీరు అందిస్తుందండి. ఈ ఆనకట్టలో 33 గేట్లను కొత్త గేట్లు అమర్చించి ఒకే 3 కూడా దీన్ని ప్రారంభించారు. దీంట్లో కేంద్ర
జలశక్తి మంత్రి కూడా పాల్గొన్నారు. అట్లాగే ఆయన ఏమంటున్నారంటే 3 రాష్ట్రాల్లో ముగ్గురు పరిష్కరించుకోండి, ఒక నిపుణుల కమిటీ వేసుకోండి. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్తో పాటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావులు ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు కూడా తెలిసింది. ఈ డ్యాము కానీ ఈ 3 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఏదన్నా పరిష్కారం ఉంటే పరిష్కరించుకోండి అని కూడా చెప్పారండి. అట్లాగే చూసుకుంటా పోతే పరిస్థితి ఈ జల సంరక్షణకు 3 సీఎంలు చేతులు కలిపారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ గారు గురువారం నాడు ప్రారంభించారండి. ఏమిటంటే 17, 18, 19, 20 గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక విధాన పరిషత్ స్పీకర్ బస్వరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక జలవనరుల శాఖ, తుంగభద్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఎందుకంటే అండి, చంద్రబాబు నాయుడు గారు కర్ణాటకకు పోయినా కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటే విపరీతమైన కర్ణాటక, ఆంధ్ర రైతులు, ఆయన చంద్రబాబు నాయుడు పేరు వినగానే కేరింతలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు. ఆయన 4 తడవల సీఎం అయ్యారు. అదే చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. దేశంలోనే సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలియదంటూ ఏం లేదని డీకే శివకుమార్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని పొగడులతో ముంచారు. ఆడకొచ్చిన ఈ ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తదితరులు అందరూ కూడా అక్కడ చాలా సంతోషంగా వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కళకేమో కూడా చాలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు కాదు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ బాగుండాలనేది కూడా తెలుస్తుంది. ఈ కొత్త సొగసుతో తుంగభద్ర ఆనకట్ట, ఎందుకంటే 3 రాష్ట్రాలకు కూడా ఈ తుంగభద్ర ద్వారా తాగునీటి ప్లస్ వ్యవసాయానికి అన్నిటికి కూడా ఈ నీటిని వాడుకుంటున్నాం. 3 రాష్ట్రాలకు కూడా ఈ తుంగభద్ర డ్యాము చాలా గట్టిది. ఈ తుంగభద్ర డ్యామును 3 రాష్ట్రాల సీఎంలు దగ్గరుండి కొత్త గేట్లను ప్రారంభించడం అంటే ప్రజలు కూడా చాలా సంతోషించారు. కలిసికట్టుగా ఉండాలి, రాష్ట్రాలు ఒకటిగా ఉండాలా, జల వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలనేది కూడా ఈ 3 రాష్ట్రాల యొక్క పరిస్థితి అండి. ఈ తుంగభద్ర డ్యాంలో చూసుకుంటే వాటి ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారండి. కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రితో సహా 3 రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. వీళ్ళు చూసుకుంటా పోతే మర్యాదపూర్వకంగా 3 సీఎంలు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. తర్వాత తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్ళి కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ 3 ముఖ్యమంత్రులతో కలిసి వరుసగా 17, 18, 19, 23 గేట్లను ప్రారంభించారు. తర్వాత గుర్తుగా ఒక శిలాపథకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ క్రమంలో డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రి 3 చేతుల అభివాదం చేస్తూ గ్రూప్ ఫోటో కూడా దిగారండి. ఎందుకంటే 2024 వానాకాలంలో ఆగస్టు నెలలో వచ్చిన వరద ప్రవాహానికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టకపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ కొత్త గేట్లు అమర్చాలని సూచించింది. ఈ క్రమంలో 51 కోట్లతో 33 కొత్త గేట్లు అమర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నడ సీఎం డీకే శివకుమార్ 3 మంత్రులు కలిసి చరిత్ర సృష్టిస్తామని తేల్చి చెప్పారు. చూడండి, జల వివాదాలు ఏదన్నా కూడా 3 పరిష్కరించుకోండి అని కేంద్ర మంత్రి చెప్పడం, 3 చేతులు కలిపి తుంగభద్ర డ్యాం గేట్లను ఓపెన్ చేయడం, 3 రాష్ట్రాలు కూడా ప్రజలకు వీళ్ళు కలిసిన శుభవేళ సంతోషకరంగా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.